Hi everyone, welcome to Examsera online classes. Today we discuss about probability. అసలు ప్రాబబిలిటీ అంటే ఏంటి? ప్రాబబిలిటీని మనం మన డైలీ లైఫ్లో ఏ విధంగా యూజ్ చేస్తాము, అసలు ప్రాబబిలిటీ అనేది ఎందుకు అవసరం అనేది ఇప్పుడు మనం చూద్దాం అన్నమాట. ఈ సెషన్లో మెయిన్లీ మనం బిగినర్స్ కోసం చేస్తున్నాం అన్నమాట. ఓన్లీ ఫర్ బిగినర్స్. ఇప్పుడు ప్రాక్టీస్లో ఉండి ఎగ్జామ్ రాయడానికి కొంచెం ప్రాక్టీస్ ఎక్కువగా ఉండి షార్ట్ కట్స్ ట్రిక్స్ తెలిసిన వాళ్ళు ఈ వీడియోలో అంత ఎక్కువగా ఏమి ఉండదు. ఇది ఓన్లీ ఫర్ బిగినర్స్ అనమాట. ఓకే, ఈ బిగినర్స్కి ఈరోజు అసలు ప్రాబబిలిటీ అంటే ఏంటి దాని గురించి డీటెయిల్గా చూద్దాం. అసలు ప్రాబబిలిటీ అంటే ఏంటి? ప్రాబబిలిటీ ఈజ్ వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ టాపిక్ ఇన్ మ్యాథమెటిక్స్. ప్రాబబిలిటీ ఈజ్ వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ టాపిక్ ఇన్ మ్యాథమెటిక్స్. అసలు ప్రాబబిలిటీని మనం మన డైలీ లైఫ్లో ఏ విధంగా యూజ్ చేస్తాము. ఓకే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఏదైనా ప్రాబ్లం వచ్చింది. ఆ ప్రాబ్లం వచ్చినప్పుడు మనం దాన్ని సాల్వ్ చేయటానికి డిఫరెంట్ వేస్ చూస్తాం. కానీ మనకి ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక పర్టికులర్ వే తీసుకున్నాం అనుకోండి, ఆ వేలో వెళ్తే ఆ ప్రాబ్లం సాల్వ్ అవుతుందా అవ్వదా, అయితే అవ్వచ్చు లేకపోతే అవ్వకపోవచ్చు. అట్లాంటప్పుడు ఏం చూస్తాం, మనం అనదర్ వే చూజ్ చేసుకుంటాం. సో ఈ విధంగా ఆ వేలో కనుక ప్రాబ్లం కనుక సాల్వ్ అయిందనుకోండి, ఈ ప్రాబిలిటీ వచ్చేసి వాల్యూ 1 అవుతుంది. ప్రాబిలిటీ వాల్యూ 1 అవుతుంది. అర్థం కాలేదు కదా? ఇప్పుడు ఎగ్జాంపుల్ చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు బయటికి పిక్నిక్ వెళ్తున్నారు. జనరల్గా మీరు మీ ఫ్యామిలీతో బయటికి పిక్నిక్ వెళ్తున్నారు. పిక్నిక్ వెళ్తున్నప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం అబ్జర్వ్ చేస్తారు? అట్మాస్ఫియర్, వాతావరణం ఎలా ఉందో అబ్జర్వ్ చేస్తారు. వాతావరణం అబ్జర్వ్ చేసేటప్పుడు మన మొబైల్లో కానీ లేకపోతే ఆన్లైన్లో కానీ ఈరోజు వెదర్ రిపోర్ట్ ఎలా ఉందనేది చూస్తాం. వెదర్ రిపోర్ట్లో ఏమిచ్చాడంటే 60% ఆఫ్ రెయిన్ అన్నాడు. 60% ఆఫ్ ఛాన్సెస్ టు రెయిన్, అంటే వర్షం పడడానికి 60% ఛాన్సెస్ ఉన్నాయన్నమాట. ఆ 60% ఛాన్సెస్ అనేది వెదర్ రిపోర్ట్ వాళ్ళు ఎలా కన్సిడర్ చేస్తారు అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఈరోజు పిక్నిక్ వెళ్తుంటే ఈరోజు మనం వెదర్ రిపోర్ట్ అనేది చూస్తాం. ఈరోజు వెదర్ రిపోర్ట్లో టెంపరేచర్ ఎంత ఉంది, హ్యూమిడిటీ ఎంత ఉంది, ప్రెషర్ ఎంత ఉంది, దీని క్యాలిక్యులేషన్ మీద వెదర్ రిపోర్ట్ వాళ్ళు మనకి ఎంత పర్సెంటేజ్ వర్షం పడే ఛాన్స్ ఉందనేది ఒక రిపోర్ట్ అనేది ఇస్తారనమాట. ఈ రిపోర్టు ప్రీవియస్ 100 డేస్ని తీసుకొని, ప్రీవియస్ 100 డేస్ అంటే ఇక్కడ ఒక కండిషన్ ఉంది. ఈరోజు హ్యూమిడిటీ, ప్రెషరు, టెంపరేచరు, ఈ టెంపరేచరు, ప్రెషరు, హ్యూమిడిటీ ఏ రేషియోలో ఉన్నాయో, అంటే ఏ నెంబర్స్తో అయితే ఉన్నాయో సేమ్ నెంబర్స్ సేమ్గా ఉండే విధంగా ప్రీవియస్ 100 డేస్ కన్సిడర్ చేస్తారు. ఆ 100 డేస్లో నుంచి 100 డేస్లో వర్షం రెయిన్ పడే ఛాన్సెస్ ఎన్ని రోజులకు ఉంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ప్రీవియస్గా 100 డేస్ తీసుకున్నారు వాళ్ళు. 100 డేస్ తీసుకుంటే 100 డేస్లో 60 డేస్ వర్షం పడింది. 60 డేస్ వర్షం పడింది అనమాట. అంటే 60 డేస్ రెయిన్ పడింది. ఈ 60 డేస్ని వాళ్ళు ఏం చేస్తారంటే 60%గా చెప్తారు. 60% అవుట్ ఆఫ్ 100. 60% అవుట్ ఆఫ్ 100 అంటే 100 డేస్లో 60 డేస్ వర్షం పడింది. సో దాని బేస్ మీద వెదర్ ఫోర్కాస్ట్ వాళ్ళు వెదర్ రిపోర్ట్ అనేది మనకి ఇస్తారనమాట. ఓకే, ఇక్కడ మనకి అప్లికబుల్ అయింది ఏంటి? ప్రాబబిలిటీ. అంటే వర్షం పడవచ్చు పడకపోవచ్చు మనం చెప్పలేం. కానీ ఈ 60% ఉంది చూసావా, ఈ 60% అనేది ప్రాబబిలిటీ. ఈ ప్రాబబిలిటీలో 100 తీసుకున్నారు చూసావా, ఇది కంప్లీట్ అనమాట. ఇది కంప్లీట్. 60% అవుట్ ఆఫ్ 100%. అంటే 100%లో 60% ఛాన్స్ ఉంది వర్షం పడటానికి. పడవచ్చు పడకపోవచ్చు. ఓకే, దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద ఎగ్జాంపుల్. అనదర్ ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఒక పొలిటికల్ అనలిస్ట్ ఉన్నాడు. పొలిటికల్ సర్వే చేస్తారు కదా. ఎలక్షన్స్ జరుగుతున్నాయి. ఎలక్షన్స్ జరిగినప్పుడు ఆ పొలిటికల్ అనలిస్ట్ అనేవాళ్ళు ఒక రిపోర్ట్ అనేది ఇస్తారనమాట. ఒక సర్వే అనేది ఇస్తారు. ఆ సర్వే ఏంటంటే ఈ జరిగిన ఎలక్షన్స్లో నెక్స్ట్ ఏ పార్టీ పవర్లోకి వస్తుందని ఇస్తారు. వాళ్ళు చెప్పింది కరెక్ట్ అవ్వచ్చు, రాంగ్ అవ్వచ్చు. అంటే వాళ్ళు చెప్పిన పార్టీ పవర్లోకి రావచ్చు, రాకపోవచ్చు. అంటే వాళ్ళు ప్రాబబిలిటీ బేస్ మీద చెప్పారనమాట. వాళ్ళు ఈ డేటాని ఎక్కడి నుంచి తీసుకుంటారు? ఈ పార్టీ పవర్లోకి వస్తుంది అని చెప్పడానికి వాళ్ళకి సోర్స్ ఏంటి అంటే, దానికి ముందు ఎగ్జిట్ పోల్స్ ఉంటాయి కదా, ఆ ఎగ్జిట్ పోల్స్ని బేస్ చేసుకొని ఆ పొలిటికల్ అనలిస్ట్ అనేవాళ్ళు సర్వే ఇస్తారనమాట. ఓకే, దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద ప్రాబబిలిటీ ఎగ్జాంపుల్. ఓకే, ఇవి మన డైలీ లైఫ్లో మనం రెగ్యులర్గా చూసే ఎగ్జాంపుల్స్ అనమాట.
ఇప్పుడు మనం ప్రాబబిలిటీ టాపిక్ గురించి డిస్కస్ చేద్దాం. సబ్జెక్ట్ ఓరియంటెడ్ అనమాట. ఓకే, ఫస్ట్ మనకి ప్రాబబిలిటీకి ఒక ఫార్ములా అనేది ఉందన్నమాట. ప్రాబబిలిటీకి ఒక ఫార్ములా ఉంది. అదేంటంటే నెంబర్ ఆఫ్ ఫేవరబుల్ out or desired outcomes divided by number of possible outcomes. Number of possible outcomes. ఇది మనకి ఫార్ములా అనమాట ప్రాబబిలిటీలో. ప్రాబబిలిటీ ఫార్ములా ఏంది? నెంబర్ ఆఫ్ ఫేవరబుల్ ఆర్ డిజైరబుల్ అవుట్కమ్స్ బై నెంబర్ ఆఫ్ పాసిబుల్ అవుట్కమ్స్ అనమాట. ఇప్పుడు అది మనం ఎలా డినోట్ చేస్తాం అంటే ప్రాబబిలిటీ ఆఫ్ అన్ ఈవెంట్ ఈక్వల్ టు ఎన్ ఆఫ్ ఈ డివైడెడ్ బై ఎన్ ఆఫ్ ఎస్. ఇక్కడ ఈ అంటే ఏంటంటే ఈవెంట్. ఈవెంట్ ప్రాబబిలిటీ ఆఫ్ అన్ ఈవెంట్. సో ఇక్కడ ఎన్ ఆఫ్ ఈ అంటే ఏమి ఇండికేట్ చేస్తుందంటే నెంబర్ ఆఫ్ ఫేవరబుల్ అవుట్కమ్స్ దేంట్లో? ఈవెంట్లో డివైడెడ్ బై నెంబర్ ఆఫ్ ఎస్, ఎన్ ఆఫ్ ఎస్. ఎస్ అంటే ఇక్కడ ఏంటంటే పాసిబుల్ అవుట్కమ్స్ అనమాట. టోటల్ పాసిబుల్ అవుట్కమ్స్ దాన్ని ఎస్తో డినోట్ చేస్తారంటే శాంపిల్ స్పేస్ అంటే టోటల్ అనమాట. టోటల్ పాసిబుల్ అవుట్కమ్స్ మొత్తం శాంపిల్ స్పేస్ అనమాట. సో ఇది నెంబర్ ఆఫ్ ఫేవరబుల్ ఆర్ డిజైర్డ్ అవుట్కమ్స్ బై నెంబర్ ఆఫ్ పాసిబుల్ అవుట్కమ్స్. ఇది ఫార్ములా. ప్రాబబిలిటీలో ఏ ప్రాబ్లం చేయడానికైనా మనకి మెయిన్ ఈ ఫార్ములా అనేది బాగా గుర్తుండాలి. నెంబర్ ఆఫ్ ఫేవరబుల్ ఆర్ డిజైర్డ్ అవుట్కమ్స్ బై నెంబర్ ఆఫ్ పాసిబుల్ అవుట్కమ్స్ అంటే ఎన్ ఆఫ్ ఈ బై ఎన్ ఆఫ్ ఎస్. ఈ వాల్యూ ఆల్వేస్ 0కి 1కి మధ్య ఉంటుంది. ఆల్వేస్ 0కి 1కి మధ్యలోనే ఉంటుంది. ఏంటి? ఈ ప్రాబబిలిటీ ఆఫ్ ఈవెంట్. ఈ ప్రాబబిలిటీ అనేది ఆల్వేస్ 0 to 1. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ప్రాబబిలిటీ అంటే మనం తీసుకున్న కండిషన్ సక్సెస్ అయిందనుకోండి, మనం తీసుకున్న డెసిషన్ అనేది ఆ ప్రాబబిలిటీ ఎంత? 1. అదే అది ఇంపాసిబుల్ అయిందనుకోండి, ఆ ఇంపాసిబుల్ అయినప్పుడు మనకి ప్రాబబిలిటీ ఎంత అవుతుంది? 0 అవుతుంది అనమాట. ఓకే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక టాస్ ఉంది, కాయిన్ అనేది టాస్ వేసినప్పుడు మనకి కాయిన్లో ఎన్ని ఫేసెస్ ఉంటాయి? 2 ఫేసెస్ ఉంటాయి. వన్ ఈజ్ హెడ్, అనదర్ వన్ ఈజ్ టెయిల్. హెడ్ అండ్ టెయిల్. ఫర్ ఎగ్జాంపుల్ కాయిన్ అనేది టాస్ చేశారు. టాస్ చేసినప్పుడు అది హెడ్ పడుతుందా టెయిల్ పడుతుందా అనేది చెప్పొచ్చా ముందే? వితౌట్ ల్యాండింగ్ ద కాయిన్ వీ కాంట్ సే ఎదర్ ఇట్ ఈస్ హెడ్ ఆర్ టెయిల్. అంటే అది టెయిలో హెడ్ మనం చెప్పలేమన్నమాట ఆ కాయిన్ పడకముందు. సో ఇక్కడ మనకి ఛాన్సెస్ ఎన్ని ఉంటాయి? 50% ఉంటుంది హెడ్ పట్టడానికి. అదే టెయిల్ పట్టడానికి కూడా 50% ఉంటుంది. టెయిల్ పట్టడానికి హెడ్ పట్టడానికి 50% ఉంటుందన్నమాట. ఓకే, ఇప్పుడు హెడ్ కానీ టెయిల్ కానీ పడింది అనుకోండి, హెడ్ పడితే దాని యొక్క ప్రాబబిలిటీ ఎంత అవుతుంది? 1/2. అదే టెయిల్ పడితే 1/2. అర్థం కాలే కదా? ఇప్పుడు కాన్సెప్ట్లోకి వెళ్దాం. ఫర్ ఎగ్జాంపుల్ ఒక కాయిన్ ఉంది, 1 రూపీ కాయిన్ ఉంది. హెడ్ టైలు 2 ఉంటాయి. ఓకేనా? హెడ్ టైలు 2 ఉంటాయి. హెడ్ టైలు 2 ఉంటాయి అన్నమాట. ఇప్పుడు కాయిన్ టాస్ చేశారు. టాస్ చేస్తే ఎన్ని పడే ఛాన్సెస్ ఉన్నాయి మనకి? పాసిబుల్ అవుట్కమ్స్ ఎన్ని దీంట్లో పడితే? ఏదైనా హెడ్ అన్న రావాలి, లేకపోతే టైల్ అన్న రావాలి. టైల్ అన్న రావాలి. 2 అయితే అట్ ఏ టైం రావు కదా. సో ఏదర్ హెడ్ ఆర్ టైల్. ఈ పాసిబుల్ అవుట్కమ్స్ ఎన్ని దీనికి? నెంబర్ ఆఫ్ పాసిబుల్ అవుట్కమ్స్ అంటే 2. నెంబర్ ఆఫ్ పాసిబుల్ అవుట్కమ్స్ అన్ని 2. అంటే హెడ్ కానీ టైల్ కానీ. ఇప్పుడు మనకు కావాల్సింది ఏంటి? హెడ్ కావాలనుకోండి, ఇక్కడ హెడ్ ఎన్ని ఉన్నాయి? 1 అంటే 1/2. ఆ టైల్ కావాలనుకోండి 1/2. ఓకే, అంటే మనకి డినామినేటర్ వచ్చేసి పాసిబుల్ అవుట్కమ్స్ వస్తుంది. అదే న్యూమరేటర్ వచ్చేసి
ఫేవరబుల్ ఆర్ డిజైర్డ్ అవుట్కమ్స్ అనేది మనం తీసుకుంటాం అనమాట. ఓకే, ఈ వాల్యూ ప్రాబిలిటీ వాల్యూ ఆల్వేస్ 0 to 1 ఉండాలి. ఆల్వేస్ 0 to 1 ఉండాలి, అది మాత్రం గుర్తుపెట్టుకోండి. ఓకే, ఈ ప్రాబిలిటీలో మనకి ఇంకొక మెయిన్ కండిషన్ ఉంటుంది. అదేంటంటే అండ్ ఆర్. మనకు ప్రాబిలిటీ ప్రాబ్లం చేసేటప్పుడు ఈ అండ్ ఆర్ కండిషను కంపల్సరీగా ఒకటి వస్తుంది అనమాట. ఎదర్ అండ్ ఆర్. అండ్ వచ్చినప్పుడు మల్టిప్లికేషన్ తీసుకోవాలి, ఆర్ వచ్చినప్పుడు ప్లస్ తీసుకోవాలి, ఐ మీన్ ఎడిషన్. అండ్ వచ్చినప్పుడు మల్టిప్లికేషన్ తీసుకోవాలి, ఆర్ వచ్చినప్పుడు ప్లస్ తీసుకోవాలి, ఐ మీన్ ఎడిషన్ తీసుకోవాలి. ఇప్పుడు అది ఎలానో మనం చూద్దాం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక బ్యాగ్ ఉంది. ఆ బ్యాగ్లో బాల్స్ ఉన్నాయి, 5 బాల్స్ ఉన్నాయి అనుకోండి. ఆ బ్యాగ్లో 5 బాల్స్ ఉన్నాయి. ఇప్పుడు ఈ బాల్స్లో నుంచి నేను ఒక బాల్ని ర్యాండమ్గా పిక్ చేసుకోవాలి. ఇప్పుడు ఇలా చేసుకోవాలంటే మనకు ఫస్ట్ ఏం కావాలి? పాసిబుల్ అవుట్కమ్స్ కావాలన్నమాట. నెంబర్ ఆఫ్ పాసిబుల్ అవుట్కమ్స్ అంటే డినామినేటర్ కావాలి. దీనికి డినామినేటర్ ఏమవుతుంది? ఎన్ని ఉన్నాయి ఇక్కడ బాల్స్? 1 2 3 4 5. అంటే పాసిబుల్ అవుట్కమ్స్ ఎన్ని? 5. ఓకే, ఇప్పుడు నేను ఫర్ ఎగ్జాంపుల్ ఒక బాల్ పర్టికులర్గా నాకు ఒక బాల్ కావాలని ఉంది, లేకపోతే దీనికి నెంబర్స్ ఉన్నాయి 1 2 3 4 5. 1 2 3 4 5. మనకి నెంబర్ ఆఫ్ పాసిబిలిటీస్ అని ఎన్ని వస్తాయి? 5 వస్తాయి. ర్యాండమ్గా పిక్ చేసినప్పుడు 5 వస్తాయి అన్నమాట. ఈ 5లో నాకు 2 అనే నెంబర్ ఉన్న బాల్ కావాలి. 2 అనే ఉన్న నెంబర్ బాల్ కావాలన్నమాట. 2 అనే నెంబర్ బాల్ ఎన్ని ఉన్నాయి ఇక్కడ? ఓన్లీ 1 ఉంది అనమాట. సో ఈ 1 అనేది మనకి ఫేవరబుల్ అవుట్కమ్. అంటే మనకు కావాల్సింది ఫేవరబుల్ ఆర్ డిజైర్డ్ అవుట్కమ్ అనమాట. మనకు కావాల్సింది ఫేవరబుల్ అవుట్కమ్స్. ఇక్కడ ఫేవరబుల్ అవుట్కమ్స్ మనకి ఎన్ని కావాలి? 2 అనే నెంబర్ ఉన్న బాల్ కావాలి. సో 1 అనమాట. సో 1/5 ఈజ్ ద ప్రాబిలిటీ ఆఫ్ దిస్ ప్రాబ్లం. ఓకే, 1/5. ఈ ప్రాబిలిటీలో మనం ఒక ఫార్ములా అనేది ఇచ్చేస్తూ ఉంటాం. అదేంటంటే ఎన్సిఆర్. అసలు ఎన్సిఆర్ అంటే ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ ఏబిసి అనే 3 బాల్స్ ఉన్నాయి. ఈ 3 బాల్స్లో నేనేం చేయాలంటే 2 ర్యాండమ్గా పిక్ చేసుకోవాలి. 2 బాల్స్ ర్యాండమ్గా పిక్ చేసుకోవాలి. పిక్ చేసుకుంటే మనకు వచ్చే పాసిబిలిటీ ఏంటి? ఈదర్ ఏ ఆర్ బి రావచ్చు, ఆర్ ఏ ఆర్ సి రావచ్చు, ఆర్ బి ఆర్ సి రావచ్చు. అంటే ఉన్న 3 బాల్స్లో నుంచి నేను 2 బాల్స్ ర్యాండమ్గా పిక్ చేస్తే ఏ బాల్ బి బాల్ అయినా రావచ్చు, ఏసీ అయినా రావచ్చు, బీసీ అయినా రావచ్చు. ఇవి తప్ప రావడానికి ఇంకేం పాసిబిలిటీ లేదు కదా. ఇవి తప్ప ఇంకా మనకి రావడానికి వేరే ఆప్షన్ ఏం లేదు. ఈ 3లోనే రావాలి. ఏబి అయినా రావచ్చు, ఏసీ అయినా రావచ్చు, బీసీ అయినా రావచ్చు. ఇవేంటంటే పాసిబుల్ అవుట్కమ్స్. మనకు 3 బాల్స్ ఉన్నాయి కాబట్టి ఈజీగా ఓకే చేసేసాం. ఇప్పుడు అదే 4 బాల్స్ ఉన్నాయి అనుకోండి. 1 2 3 4 బాల్స్ ఉన్నాయి అనుకోండి. ఈ 4 బాల్స్ ఉన్నప్పుడు మనం 2 ర్యాండమ్గా పిక్ చేసుకోవాలి. అంటే మనకి 2 ర్యాండమ్గా పిక్ చేసుకున్నప్పుడు ఏ కాంబినేషన్ వస్తాయి? 1 2 రావచ్చు, 1 3 రావచ్చు, 1 4 రావచ్చు, 2 3 రావచ్చు, 2 4 రావచ్చు, 3 4 రావచ్చు. అంటే కాంబినేషన్స్ ఎన్ని వచ్చినాయి మనకి ఇక్కడ? 6 వచ్చినాయి. 6 వచ్చాయి అన్నమాట 2 బాల్స్ ర్యాండమ్గా పిక్ చేసుకుంటే. అవుట్ ఆఫ్ 4 బాల్స్ ఇవి వచ్చినాయి కదా. ఈ మొత్తం అనేవి నెంబర్ మనకి పాసిబుల్ అవుట్కమ్స్ అవుతాయి. అన్నమాట. మనకి 3 బాల్స్ 4 బాల్స్ ఇచ్చినప్పుడు చేసాం. అది ఇప్పుడు 10 బాల్స్ ఇచ్చాడు అనుకోండి. 10 బాల్స్ ఇస్తే మనం ఎలా చేయాలి? ఈ విధంగా చేసుకుంటూ పోతే చాలా టైం పడుతుంది, చాలా స్పేస్ పడుతుంది. ఓకే, దానికి ఫార్ములా యూజ్ చేస్తాం అన్నమాట. ఇక్కడ ఎన్ అంటే ఏంటంటే టోటల్ నెంబర్ ఆఫ్ బాల్స్. ఇక్కడ బాల్స్ ఎన్ని ఉంటాయి మనకి? 1 2 3 4 సి. మనం ఎన్ని పిక్ చేసుకుంటున్నాం ఎట్ ఏ టైం ర్యాండమ్గా? 2 బాల్స్. ఎన్ని? 2 బాల్స్. 4C 2. ఓకే,
ఇప్పుడు దీన్ని ఎలా క్యాలిక్యులేట్ చేయాలి? 4C2 ఓకే వేసాము. ఇప్పుడు దాన్ని ఎలా క్యాలిక్యులేట్ చేయాలంటే 4 × 3 అంటే 4C2 ఉంది కదా, ఈ 4 అనేది 2 టైమ్స్ డిప్రిషియేట్ చేయాలి. 4 అనేది 2 టైమ్స్ తగ్గించాలి. డివైడెడ్ బై 1 × 2. 1 × 2 అంటే ఈ కింద 2 అనే వాల్యూ ఉంది కదా, ఈ 2 అనే వాల్యూని మల్టిప్లై చేసుకుంటూ 1 దగ్గరికి వెళ్ళాలి. 2 1 అట్లా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 4 ఉందనుకో, 4 3 2 1 అట్లా నెంబర్ డిక్రీజ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలన్నమాట మల్టిప్లికేషన్లో. ఓకే, ఇప్పుడు ఎంత అవుతుంది? 4 × 3 12/2 అంటే ఎంత? 6. నెంబర్ ఆఫ్ పాసిబుల్ అవుట్కమ్స్ ఎన్ని? 6. మనకి ఇక్కడ ఎన్ని వచ్చినాయి? 6 వచ్చినాయి అనమాట. అదే 3 బాల్స్కి వేద్దాం. 3 బాల్స్కి అయితే ఏమవుతుంది? 3C2 అవుతుంది. ఏమవుతుంది? 3 బాల్స్, టోటల్ బాల్స్ ఎన్ని? 3. మనం ర్యాండమ్గా ఎన్ని పిక్ చేసుకుంటున్నాం? 2 పిక్ చేసుకుంటున్నాం. సో 3C2 అంటే 3 × 2 డివైడెడ్ బై 1 × 2 ఎంత వచ్చింది మనకి? 3 వచ్చింది. ఎంత వచ్చింది? 3 వచ్చింది. మనకి ఇక్కడ ఎన్ని వచ్చినాయి? పాసిబుల్ అవుట్కమ్స్ 3 వచ్చినాయి అనమాట. సో ఈ విధంగా మనం క్యాలిక్యులేట్ చేసుకోవడానికి మనకి ఈ ఫార్ములా అనేది యూజ్ అవుతుంది అనమాట. ఏంటి? NCR. N అంటే టోటల్ నెంబర్ ఆఫ్ ఈవెంట్స్, R అంటే ఎట్ ఏ టైం మనం ర్యాండమ్గా పిక్ చేసుకుంటాం కదా ఆ ఈవెంట్స్ అనమాట. ఓకే, ఇప్పుడు మనకి ఎన్సీఆర్లో మన చిన్న నెంబర్స్ కాబట్టి చేసాం. ఎలా? 4C2 3C2 5C2 ఆర్ 5C3 ఇట్లా ఏదైనా చేసాం. అదే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 15C10 ఇచ్చారనుకోండి, 15C10 ఇచ్చారనుకోండి. ఇప్పుడు దీన్ని ఎలా క్యాలిక్యులేట్ చేయాలి? 15ని 10 టైమ్స్ మల్టిప్లై చేసుకుని డిప్రిషియేట్ చేసి మల్టిప్లై చేసుకుంటా వెళ్తే ఇది చాలా టైం పడుతుంది అనమాట. అండ్ దెన్ డినామినేటర్లో కూడా 10 9 8 అప్ టు 1 వరకు వేసుకోవాలి. సో అది టైం పడుతుంది అన్నమాట. దీనికి ఏంటంటే ఏమవుతుందంటే 15C ఇక్కడ 15 - 10 అంటే ఎంత వస్తుంది? 5. ఈ రెండింటి వాల్యూ ఈక్వల్ అనమాట. అంటే 15C10 అన్నా 15C5 అన్నా ఈక్వల్. ఇప్పుడు మనం ఫార్ములాతో చూద్దాం. NCR అన్న NCN-R ఈ రెండు ఏమవుతాయి? మనకి ఈక్వల్ అవుతాయి. ఇప్పుడు అదేవిధంగా ఇంకోటి చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ 20C16 ఫైండ్ అవుట్ చేయమన్నా అనుకోండి. 20C16 ఫైండ్ అవుట్ చేయండి. ఇది మనకి క్యాలిక్యులేషన్ చాలా లెంతీ క్యాలిక్యులేషన్ మనం చేయలేము. సో ఇప్పుడు దీన్ని ఏం చేయాలి? 20C ఇక్కడ వాల్యూ ఏమవుతుంది? 20 - 16 20 - 16 అంటే 4. 20C4. ఇప్పుడు దీన్ని ఎలా చేస్తాం? 20 × 19 × 18 × 17 డివైడెడ్ బై 1 2 × 3 × 4. దీన్ని క్యాలిక్యులేట్ చేస్తే ఈజీగా వచ్చేస్తున్నాం. దీనికంటే ఇది ఈజీ కదా మనకి చేయటం. ఓకే, ఇది NCR ఫార్ములా, ప్రాబిలిటీ ఫార్ములా. ఓకే, ఇప్పుడు దీని బేస్ మీద మనం ఒక 2-3 ఎగ్జాంపుల్స్ అనేది చూద్దాం. మనం ఫస్ట్ ఎగ్జాంపుల్ అనేది చూద్దాం అనమాట. ఈ ఎగ్జాంపుల్ ఏంటంటే కొన్ని టికెట్స్ ఉన్నాయి. ఆ టికెట్స్ మీద నెంబర్స్ ఉన్నాయి అన్నమాట. ఏ అంటే 1 to 15 అంటే ఎలా? 1 2 3 4 అప్ టు 15 వరకు ఉన్నాయి. అంటే 15 టికెట్స్ ఉన్నాయి అన్నమాట. అవి బాగా మిక్స్డ్ అప్ చేసి ఆ టికెట్స్లో నుంచి ఒక టికెట్ ర్యాండమ్గా సెలెక్ట్ చేయాలి. మనం సెలెక్ట్ చేయాలి. సెలెక్ట్ చేసినప్పుడు మనం ర్యాండమ్గా సెలెక్ట్ చేసుకున్న టికెట్ ఎయిదర్ 3 మల్టిపుల్ ఆర్ 4 మల్టిపుల్. అయ్యే ప్రాబిలిటీ ఛాన్స్ ఎంత అని అడుగుతాడు. ఇంకొకసారి చూడండి. టికెట్స్ నెంబర్డ్ ఫ్రమ్ 1 to 15 ఆర్ మిక్స్డ్ అప్. అంటే 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 అనే 15 టికెట్స్ ఉన్నాయి. ఆ టికెట్స్ని బాగా మిక్స్డ్ అప్ చేశారు. అందులో నుంచి ఒక సెలెక్ట్ చేశారు. ఆ సెలెక్ట్ చేసినప్పుడు ఆ టికెట్ తీసుకుంటే ఆ టికెట్ మీద ఉండే నెంబర్ ఉంటుంది కదా, ఆ నెంబర్ అనేది ఎయిదర్ 3 మల్టిపుల్ ఆర్ 4 మల్టిపుల్. 3 మల్టిపుల్ అని అవ్వాలి లేదా 4 మల్టిపుల్ అని అవ్వాలి. అయ్యే ప్రాబిలిటీ ఎంత అని అడుగుతున్నాడు. ఇప్పుడు చూడండి, మనకి ఇందులో కావాల్సింది ఏంటిది? మనకి
నెంబర్ ఆఫ్ పాసిబుల్ అవుట్కమ్స్ కావాలి. ఇప్పుడు 15 టికెట్స్ని డ్రా చేస్తే పాసిబుల్ అవుట్కమ్స్ ఎన్ని? 15. ఎన్ని వస్తుంది? 15 వస్తుంది. ఇప్పుడు వాడేమన్నాడు, ర్యాండమ్గా సెలెక్ట్ చేసినప్పుడు 3 మల్టిపుల్ ఆర్ 4 మల్టిపుల్ అన్నాడు. 3 మల్టిపుల్ ఆర్ 4 మల్టిపుల్. 3 మల్టిపుల్ ఏమేంటి నెంబర్స్? 3, 6, 9, 12, 15. ఓకే. 4 మల్టిపుల్ ఏంటి? 4, 8, 12. 12 అంటే ఆల్రెడీ ఉంది కదా, సో మళ్ళీ మనం రాయమన్నమాట. ఓకే. ఇవి ఇప్పుడు దీంట్లో ఎన్ని ఉన్నాయి నెంబర్స్? ఎన్నివి? 5. ఇక్కడ ఎన్ని ఉన్నాయి? 2. అండ్ అనే కండిషన్ కానీ ఆర్ అనే కండిషన్ కానీ వస్తుందని. అండ్ వచ్చినప్పుడు ఏం చేయాలి? మల్టిప్లై చేయాలి. ఆర్ వచ్చినప్పుడు యాడ్ చేయాలి. ఇక్కడ ఏమొచ్చింది? ఆర్ వచ్చింది, సో యాడ్ చేయాలి. 5 + 2 ఎంత? 7. సో 7/15 ఈజ్ ద ప్రాబబిలిటీ కండిషన్. అంటే ఇప్పుడు ఈ 7/15 ఎట్లా ఉంది? ఏ రేంజ్లో ఉంది? 0 to 1. ఎట్లా ఉంది? 0 to 1 రేంజ్లో ఉందన్నమాట. ప్రాబబిలిటీ అనేది ఆల్వేస్ 0కి 1కి మధ్యలోనే ఉంటుంది. ఇలా ఈ పాయింట్ మాత్రం గుర్తుపెట్టుకోండి. ఎగ్జాంపుల్ నెంబర్ 2. ఒక బ్యాగ్ ఉంది. ఏముంది? ఒక బ్యాగ్ ఉంది. ఈ బ్యాగ్లో 3 రెడ్ బాల్స్ ఉన్నాయి అండ్ 3 బ్లూ బాల్స్ ఉన్నాయి. ఈ బ్యాగ్లో ఎన్ని ఉన్నాయి? 3 రెడ్ బాల్స్ ఉన్నాయి, 3 బ్లూ బాల్స్ ఉన్నాయి. అయితే 2 బాల్స్ని ఎట్ ఎ టైం ర్యాండమ్గా పిక్ చేసినప్పుడు మనకి ఈ బ్యాగ్లో ఎన్ని ఉన్నాయి? 3 రెడ్ ఉన్నాయి, 3 బ్లూ ఉన్నాయి. 2 బాల్స్ని ర్యాండమ్గా పిక్ చేసినప్పుడు ఆ 2 బాల్స్ రెడ్ బాల్స్ అయ్యే ప్రాబబిలిటీ ఎంత అని అడుగుతున్నాడు. ఆ 2 బాల్స్ రెడ్ బాల్స్ అయ్యే ప్రాబబిలిటీ ఎంత అని అడుగుతాడు. చూడండి, మొత్తం మనకి ఎన్ని బాల్స్ ఉన్నాయి ఇక్కడ? 6. ఎన్ని బాల్స్ ఉన్నాయి? టోటల్ ఎన్ని? 6 బాల్స్ ఉన్నాయి. ఎన్ని బాల్స్ ర్యాండమ్గా సెలెక్ట్ చేయాలి? పిక్ చేయాలి? 2 బాల్స్ పిక్ చేయాలి. ఆ 2 బాల్స్ ఏమన్నాడు? రెడ్ బాల్స్ అవ్వాలి అన్నాడు. ఏమన్నాడు? రెడ్ బాల్స్ అన్నాడు. ఇప్పుడు చూడండి, మొత్తం రెడ్ బాల్స్ ఎన్ని ఉన్నాయి ఇక్కడ? 3. మొత్తం రెడ్ బాల్స్ ఎన్ని ఉన్నాయి? 3. ఎట్ ఎ టైం ఎన్ని పిక్ చేస్తున్నాము? 2 పిక్ చేస్తున్నాం. అంటే 3C2 డివైడెడ్ బై టోటల్ బాల్స్ ఎన్ని? 6. 3 రెడ్, 3 బ్లూ, సో 6C. 2 బాల్స్ ర్యాండమ్గా పిక్ చేస్తున్నాం కాబట్టి 2 అనమాట. అంటే ఏమవుతుంది ఇప్పుడు? 3 × 2/1 × 2 హోల్ డివైడెడ్ బై 6 × 4/1 × 2. 2 టైమ్స్ 2 క్యాన్సిల్. అంటే ఎంత వస్తుంది? 3/12 అంటే 1/4. 1/4 ఈజ్ ద ప్రాబబిలిటీ కండిషన్. ప్రాబబిలిటీ అనమాట. అర్థమైందా? ఇంకోసారి చూడండి, ఒక బ్యాగ్ ఉంది. ఒక బాస్కెట్ ఉంది. బ్యాగ్ ఆర్ బాస్కెట్ ఎనీవన్. ఆ బాస్కెట్లో ఎన్ని ఉన్నాయంటే 3 రెడ్ బాల్స్ ఉన్నాయి, 3 బ్లూ బాల్స్ ఉన్నాయి. డిఫరెంట్గా ఉన్నాయి. 3 రెడ్ బాల్స్, 3 బ్లూ బాల్స్. ఈ 3 రెడ్, 3 బ్లూ బాల్స్లో నుంచి ఎట్ ఏ టైం ర్యాండమ్గా నేను 2 బాల్స్ సెలెక్ట్ చేస్తున్నా. 2 బాల్స్ సెలెక్ట్ చేస్తున్నా. 2 బాల్స్ సెలెక్ట్ చేసినప్పుడు ఆ సెలెక్ట్ చేసిన 2 బాల్స్ రెడ్ కలర్ అయి ఉండాలి. సెలెక్ట్ చేసిన 2 బాల్స్ రెడ్ కలర్ అయి ఉండాలి. అలా అవ్వాలంటే మనకి ప్రాబబిలిటీ ఎంత అని అడుగుతున్నాడు. ఓకే, ఇది క్వశ్చన్. ఇప్పుడు మనకి తీసుకున్న ర్యాండమ్గా సెలెక్ట్ చేసిన 2 బాల్స్ ఏ కలర్ అవ్వాలి? మనకి రెడ్ కలర్ అవ్వాలి. సో ఇక్కడ మనకి రెడ్ బాల్స్ ఎన్ని ఉన్నాయి? 3. సో 3C2, ఎందుకంటే 2 ఎట్ ఏ టైం పిక్ చేస్తున్నాం కాబట్టి, డివైడెడ్ బై టోటల్ బాల్స్ ఎన్ని? 6. సో 6C2. 2 బాల్స్ ర్యాండమ్గా పిక్ చేసుకున్నాం కాబట్టి, సో 3C2 డివైడెడ్ బై 6C2. ఓకే. ఒక బాస్కెట్ ఉంది. ఏముంది? ఒక బాస్కెట్ ఉంది. ఈ బాస్కెట్లో 5 ఎల్లో బాల్స్ ఉన్నాయి. 5 ఎల్లో బాల్స్ ఉన్నాయి. 3 గ్రీన్ బాల్స్ ఉన్నాయి. 3 గ్రీన్ బాల్స్ ఉన్నాయి. అయితే ర్యాండమ్గా 2 బాల్స్ పిక్ చేశా. ర్యాండమ్గా 2 బాల్స్ పిక్ చేశా. పిక్ చేసినప్పుడు ఆ 2 బాల్స్ డిఫరెంట్ కలర్ అవ్వడానికి ప్రాబబిలిటీ ఎంత అని అడుగుతాడు. ఆ 2 బాల్స్ డిఫరెంట్గా డిఫరెంట్ కలర్ అవ్వడానికి ప్రాబబిలిటీ ఎంత అని అడుగుతాడు. ఇప్పుడు ఇక్కడ డిఫరెంట్ కలర్ అంటే మనకి ఎన్ని కలర్స్ ఉన్నాయి? ఇక్కడ
ఎల్లో గ్రీన్ ఉందన్నమాట. ఇప్పుడు మనం 2 బాల్స్ ర్యాండమ్గా పిక్ చేస్తే 1 ఈజ్ ఎల్లో అవ్వాలి, అనదర్ 1 ఈజ్ గ్రీన్ అవ్వాలి. 1 ఈజ్ ఎల్లో బాల్ అవ్వాలి, అదర్ 1 ఈజ్ గ్రీన్ బాల్ అవ్వాలి. దానికి ప్రాబిలిటీ ఎంత అని అడుగుతాడు. ఇప్పుడు చూడండి, ఫస్ట్ మనం 2 బాల్స్ ర్యాండమ్గా పిక్ చేస్తున్నాం కదా. 2 బాల్స్ చేసినప్పుడు మనకి ఎల్లో ఎన్ని బాల్స్ అవ్వాలి? 1 బాల్ డెఫినెట్గా ఎల్లో కలర్ అనేది అవ్వాలన్నమాట. సో ఎల్లో అంటే ఎల్లో బాల్స్ ఎన్ని ఉన్నాయి? 5 C1. అండ్ అనే కండిషన్ యూజ్ చేశాడు. అండ్ 1 బాల్ ఈజ్ గ్రీన్. అండ్ అంటే ఏం చేయాలి? మనం మల్టిప్లికేషన్ చేయాలి. 1 బాల్ ఈజ్ గ్రీన్. ఇక్కడ గ్రీన్ బాల్స్ ఎన్ని ఉన్నాయి? మనకి 3 ఉన్నాయి. సో 3C1 డివైడెడ్ బై టోటల్ బాల్స్ ఎన్ని మనకి ఇక్కడ? 8C. మనం ఎట్ ఏ టైం ఎన్ని బాల్స్ పిక్ చేస్తున్నాం? 2 బాల్స్ పిక్ చేస్తున్నాం. సో 8C2. ఓకే, 5C1 అంటే 5 × 3 డివైడెడ్ బై 8C2 అంటే 8 × 7 బై 1 × 2. 2 4 అంటే 15 బై 7 4 28. 15 బై 28 ఈజ్ ద ప్రాబిలిటీ కండిషన్. ఓకే, మనకి ఈ బాల్స్ కాన్సెప్ట్ అనేది ఎక్కువగా బ్యాంకింగ్లోనే అడుగుతాడు. ఎట్ ఏ టైం బ్యాంకింగ్లో మనకి ఎక్కువ అడిగే కాన్సెప్ట్ ఏంటంటే బాల్స్ కాన్సెప్ట్ అడుగుతాడు. మనకి ఈ ప్రాబిలిటీలో ఇంకా డిఫరెంట్ ఉన్నాయన్నమాట. అవేంటంటే కాయిన్స్ కాన్సెప్ట్ ఒకటి, నెక్స్ట్ వచ్చేసి కార్డ్స్, ప్యాక్ ఆఫ్ కార్డ్స్ ఉంటాయి కదా, ప్యాక్ ఆఫ్ కార్డ్స్ ఒకటి, బాల్స్ కాన్సెప్ట్ ఒకటి, ఇలా డిఫరెంట్ కాన్సెప్ట్స్ ఉన్నాయన్నమాట. మనకి మ్యాక్సిమం అడిగే ఛాన్సెస్ ఏంటంటే బాల్స్ కాన్సెప్ట్ అనేది అడుగుతాడు. ఎక్కడ? బ్యాంకింగ్లో, క్లరికల్ లెవెల్లో కానీ, పీఓ లెవెల్లో కానీ, కాంపిటేటివ్ ఎగ్జామ్లో ఎక్కువగా అడిగేది బాల్స్ కాన్సెప్ట్ అనమాట. కాయిన్స్ కానీ, ప్యాక్ ఆఫ్ కార్డ్స్ ఉన్నాయి కదా, కాయిన్స్, ప్యాక్ ఆఫ్ కార్డ్స్ అనదర్ వన్ ఉందన్నమాట. డైస్ స్నేక్ అండ్ ల్యాడర్ గేమ్ ఆడేటప్పుడు డైస్ ఉంటుంది కదా, సో ఆ డైస్ మీద మనకి కొన్ని ప్రాబ్లమ్స్ అనేవి ఇస్తారనమాట. ఈ కాయిన్స్ కానీ, ప్యాక్ ఆఫ్ కార్డ్స్ కానీ, డైస్ కానీ, ఇవన్నీ మనకి ఎక్కువగా ఎక్కడ అడుగుతాడంటే ఐటీ జాబ్కి వెళ్ళేటప్పుడు సిఆర్టీ లెవెల్ ఉంటుంది కదా, సిఆర్టీ ఎగ్జామ్, క్యాంపస్ రిక్రూట్మెంట్ ట్రైనింగ్ కానీ, లేకపోతే రిటన్ టెస్ట్ కానీ, వాటిల్లో ఎక్కువగా ఇవి అడుగుతాడు అనమాట. మనకు బ్యాంకింగ్ వచ్చేసరికి మ్యాక్సిమం 99% బాల్స్ కాన్సెప్ట్ మీద ఉంటుంది. అయినా కానీ మనం ఇవి కూడా డిస్కస్ చేద్దాము మన నెక్స్ట్ వీడియోలో. సో ఈ వీడియో బిగినర్స్కి మాత్రం చాలా యూస్ఫుల్ అవుతుంది. ఒకసారి చూడండి అండ్ షేర్ చేయండి. సబ్స్క్రైబ్ ఎగ్జామ్స్ ఎరా ఆన్లైన్ క్లాసెస్ ఫర్ మోర్ వీడియోస్. We will meet in next video. Until then, see you.